సైకో స్కీమ్ అట వైసీపీ సర్కారులో కళ్ళు చెదిరే స్కాము. సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము, స్కీముల వెనక స్కాములు ఉంటాయని తెలుసు కానీ స్కీముల లబ్ధిదారుల జాబితాలని గోల్మాల్ చేసి సోషల్ మీడియా కార్యకర్తల సొమ్ములు దోచిపెట్టిన సంగతి ఇప్పుడు బయటపడింది. మరీ ముఖ్యంగా అమ్మఒడిలో భారీ అక్రమం జరిగిందట. పాపం మొత్తానికి అమ్మఒడిని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుంది. అర్హులతో ప్రభుత్వ శాఖల నుంచి జాబితా కొందరు పేర్లు ఎత్తేసి సైకోల పేర్లు జత చేసి బ్యాంకర్లకు వెళ్లే జాబితాలో గోల్మాల్ చేశారు. అమ్మఒడిలోనే అత్యధిక అక్రమాలు జరిగినాయి. ఇది ఆంధ్రజ్యోతి ఉద్దేశం ఏంటంటే అమ్మఒడిలో అత్యధిక అక్రమాలు జరిగినాయి కాబట్టి అమ్మఒడిని ఎత్తేయాలి. అంటే పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పేద పిల్లలు చదువుకునే తల్లులకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో పడే డబ్బులు ఆపాలి. ఆపటం కోసం ఏం చేసిండు, సైకో స్కామ్ అని పెట్టాడు. సైకో స్కీమ్ అట, స్కామ్ అట అని చెప్పి అమ్మఒడిలోనే అత్యంత అక్రమాలు జరిగినాయి కాబట్టి అమ్మఒడి వద్దు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలా అని చెప్తున్నారా మీరు ఇలా? ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసులో 330 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దానిపై నిజంగానే మీరు వార్త రాసి ఉంటే ఈ వార్తకు విలువ ఉండేది. దానిపైన వార్త రాయాలా, అది అసలు స్కామే కాదు, 330 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి షెల్ కంపెనీలలో పెడితే తప్పేంది, ఇక ఆ మాత్రం చేయరా, 45 ఏళ్ళు పార్టీ పెట్టి పరిపాలన చేస్తుంటే అవినీతి చేయరా అన్నట్టు ఉంది. ఇక్కడికి వచ్చేటాలక చిన్న చిన్న పిల్లలు చదువుకునే తల్లులకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో పడే అమ్మఒడి పైన విషం కక్కుతుంది. మరి సోకాళ్ళు జర్నలిజం విలువలతో కూడిన పత్రిక అనే పత్రిక. మరి దీన్ని ఏమనాలి? మొత్తానికైతే అమ్మఒడి కింద ఎత్తు పెట్టే కార్యక్రమం, దాని మీద కత్తి పెట్టే కార్యక్రమం చేశారు. అది చేస్తాననిపిస్తుంది.